వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ వీడియో చూస్తున్న మహిళలు ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళైతే ఒక్కసారి మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోండి. ఇక్కడ బ్రెస్ట్ పార్ట్లో మీరు ఒక్కసారిగా ఇట్లా ప్రెస్ చేశారు అంటే ఏదైనా కణతలాగా ఒక గడ్డలాగా ఉంది అని అంటే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కొంచెం డేంజర్గానే ఉంటుంది. కానీ ప్రతి కణత ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం అయితే కాదు. మరి వీటిని ఏమంటారు? అసలు ఈ కణతలు ఎందుకు ఏర్పడుతూ ఉంటాయి, దీనికి ఎట్లాంటి సర్జరీస్ ఉన్నాయనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం వచ్చేసేసి ప్రస్తుతం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, నిజంగా చాలామంది మహిళలు ఇక్కడ టచ్ చేయగానే ఏదైనా ఒక కణత వచ్చిందంటే భయపడిపోతూ ఉంటారు. అట్లని చెప్పి దాన్ని లైట్ కూడా తీసుకోకూడదు, అట్లని భయపడిపోకూడదు. సో ఏంటంటే ప్రతి కణత క్యాన్సర్కి దారి తీసే విధంగా ఉంటుందా? సో నార్మల్గా వచ్చిన కణతకి క్యాన్సర్ కణతకి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ ఏంటంటే బ్రెస్ట్ ఏదైతే ఉందో మీరు బాగా గమనిస్తే కనుక ఈ బ్రెస్ట్ టిష్యూ కనుక గమనిస్తే కనుక ఇక్కడ చారలుగా ఉన్నదంతా కండరాలు. ఓకేనా? ఈ కండరాల మీద ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ మీద ఇక్కడ నిప్పులు అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా ఫ్యాటే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకేం ఉండదు మనకి. ఓకే, సో ఇప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు ఒక ఏజ్ గ్రూప్ ప్రకారం చూసుకుంటే కనుక యంగ్ ఏజ్ గ్రూప్స్ అంటే టీనేజ్ కావచ్చు, లేకపోతే యంగ్స్టర్స్ అడల్సెంట్ కానీ ఆ ఏజ్ గ్రూప్ చూసుకుంటే ఒక 15 to 25 30 ఇయర్స్ కనుక చూసుకుంటే కనుక బికాజ్ ఆఫ్ ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వలన అక్కడ మనకు కొన్ని కొవ్వు గడ్డలు అనేవి చేరుతుంది. ఇక్కడ నేను కొవ్వు గడ్డలని ఎందుకు అన్నానంటే అవి క్యాన్సర్ గడ్డలు కావు. ఎందుకంటే మనకి ఎలా భయపెట్టిస్తారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోండి, గడ్డ ఉంది అంటే అది ఆ కణితి ఖచ్చితంగా క్యాన్సర్ కణితే అన్న అది మైండ్లోకి తీసుకొచ్చేసారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ కణితికి క్యాన్సర్ కాని కణితికి ఫస్ట్ కొన్ని తేడాలు ఉంటాయి, అది మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ క్యాన్సర్ కణితి రావడానికి కూడా మనకు కొంచెం వరకు జెనెటికల్గా కూడా చూసుకోవాలి. మన పెద్దవాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అంటే కనుక మనం అలర్ట్ అయిపోవాలి, ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫ్యామిలీ రన్నింగ్ ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే విషయం గుర్తుపెట్టుకోవాల్సింది 15 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కనుక చూసుకుంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బికాస్ ఆఫ్ హార్మోన్ చేంజెస్ వలన అక్కడక్కడ చిన్న గడ్డలు వస్తుంటాయి. సో ఇప్పుడు మనం బ్రెస్ట్ టిష్యూ ఏదైతే ఉందో మనం దీన్ని 12 o'clock 3 o'clock 6 o'clock 9 o'clock అని డివైడ్ చేస్తాం, అంటే ఒక క్లాక్ వైజ్గా డివైడ్ చేస్తాం. సో మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఈ పార్ట్లో ఒకసారి, ఈ పార్ట్లో ఒకసారి, ఈ పార్ట్లో ఒకసారి, ఈ పార్ట్లో ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నాక ఏదైనా గడ్డ లాంటిది గమనిస్తే కనుక ఫస్ట్ ఆ గడ్డ మెత్తగా ఉందా, హార్డ్గా ఉందా, ఫస్ట్ పాయింట్. ఆ గడ్డ ఫ్రీగా మూవ్ అవుతుందా, ఫిక్స్ అవుతుందా, సెకండ్ పాయింట్. ఆ గడ్డ పెయిన్ ఉందా, పెయిన్ లేదా, థర్డ్ పాయింట్. ఆ గడ్డ వచ్చినప్పటి నుంచి మనకు నిప్పుల నుంచి ఏదన్నా తెల్లటి ద్రవం లాంటిది కానీ లేకుంటే రక్తం నీళ్ళ లాంటిది కానీ రక్తం కానీ కారుతుందా లేదా, ఈ 5 పాయింట్స్ ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఈ 5 పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే కనుక అది నొప్పి ఉంది అంటే డేంజర్, నిప్పుల నుంచి రక్తం కానీ తెల్లటి ద్రవం లాంటిది కానీ కారుతుందంటే డేంజర్. అదే ఒకవేళ అది అంటే మూవ్ అవుతుంది, నొప్పి లేదు అంటే కనుక అది నాన్ క్యాన్సరస్ గడ్డలు అన్నట్టు. యూజువల్గా 15 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. యూజువల్గా అబోవ్ 40-45 ఇయర్స్ ఏజ్ తర్వాత మనం చెప్తుంటాం. ఇక్కడ నేను ఒకటి చెప్పాను మీకు, ఫిక్స్గా ఉందా అంటే మూవ్ అవుతుందా, మూవ్ అవ్వట్లేదా ఒకటి చెప్పాను. రెండవది నొప్పి ఉందా, నొప్పి లేదా అనేది రెండో చెప్పాను. ఈ రెండింటిని నేను ఎందుకు చెప్పాను అంటే కనుక ఆ గడ్డ కనుక ఫ్రీగా మూవ్ అవుతుంది, నొప్పి లేదు అంటే దాన్ని ఫైబ్రో అడినోమాస్ అంటాం, మా భాషలో ఫైబ్రో అడినోమాస్ అంటాం. ఒకవేళ ఆ గడ్డ నొప్పి ఉండి మూవ్ అయితే లేదు, ఫిక్స్డ్గా ఉంది అంటే దాన్ని ఫైబ్రో అడినోసిస్ అంటాం. అయితే ఈ ఫైబ్రో అడినోమాకి ఫైబ్రో అడినోసిస్కి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే కనుక ఆ గడ్డ ఎప్పుడూ ఫిక్స్డ్గానే ఉండి అప్పుడప్పుడు మూవ్ అవుతూ మళ్ళీ మెన్సెస్ వచ్చినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు బ్రెస్ట్ హెవీనెస్ అనిపించడము, పెయిన్ అనిపించడం ఇట్లాంటివి ఉంటే దాన్ని ఫైబ్రో అడినోసిస్ అంటాం. ఈ ఫైబ్రో అడినోసిస్కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు, ఎందుకంటే అది ఓన్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రమే అది హెవీనెస్ అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ హార్మోన్స్ వలన. బట్ అదే ఫైబ్రో అడినోమా అనుకోండి, అది పీరియడ్స్ వచ్చినా పీరియడ్స్ రాకపోయినా ఎప్పుడు చూసినా అది సేమ్ సైజే ఉంటుంది, పెయిన్ ఉండదు, మూవ్ అవుతూనే ఉంటుంది. దీని అందుకే మనం మౌస్ అంటాం, మౌస్ ఇన్ ద బ్రెస్ట్ అంటాం. అదేంటంటే ఇట్లా పట్టుకోగానే ఇంకో సైడ్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ పట్టుకుంటే ఇంకో సైడ్ వెళ్ళిపోతుంది, దొరకదు అంత ఈజీగా చేయికి. సో మౌస్ ఇన్ ద బ్రెస్ట్ అంటాం, తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇట్లాంటి కొందరికి ఓసారి ఎక్కువ కూడా ఉంటాయి, 1-2 కూడా కలిసి ఒకటి దగ్గర గుత్తులు కూడా వచ్చే అవకాశం. బ్రెస్ట్ దగ్గరైనా సార్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. అంటే వీటిని ఏంటంటే ఈ ఫైబ్రో అడినోమాస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ బ్రెస్ట్లోనే వస్తాయి. అదే కొవ్వు గడ్డలు అనుకోండి బాడీలో ఎక్కడైనా రావచ్చు. చాలామందికి మనం చూస్తుంటాం చేతులలో బుడిపెలు ఉంటాయి, అవంతా ఒక లైపోమా అంటాం. ఇది కూడా లైపోమా టైపే, జస్ట్ బ్రెస్ట్లో వచ్చింది కాబట్టి దీన్ని ఫైబ్రో అడినోమా అంటాం. అయితే ఫైబ్రో అడినోమా, ఈ ఫైబ్రో అడినోసిస్ రాగానే చాలామంది ఏంటంటే
ఇంకా నాకు క్యాన్సర్ వచ్చేసిందని చెప్పేసి ఫిక్స్ ఇంకా అయిపోతారు. మెయిన్ ఏంటంటే సార్ పాలిచ్చే తల్లుల్లో ఈ టెన్షన్ చూస్తూ ఉంటాం. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉన్నాము కానీ మాకేదో తగులుతూ ఉంది, ఇక్కడ పెయిన్ వస్తూ ఉంది అని అంటుంటారు కదా, అది మళ్ళీ వేరే కేటగిరీకి వస్తుందండి. ఇక్కడ పాలిచ్చే తల్లి లాక్టేషన్ మదర్లు ఏమవుతుంది అంటే, ఒకవేళ లాక్టేటింగ్ మదర్ గనక సరి అయిన పాల ఉత్పత్తి బయటికి తీయకపోతే గనక, పాపకి కానీ బేబీకి కానీ మిల్క్ తాగియకపోతే ఆ లాక్టేషన్ ఏదైతే ఆ మిల్క్ ఉందో లోపలనే ఉండిపోతుంది. ఉండిపోయిన తర్వాత నిప్పుల్స్ దగ్గర క్రాక్స్ రావడం కానీ కొరకడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి ఆ లోపల ఉన్న మిల్క్ అంతా యాబ్సెస్ చీముగా మారిపోతుంటుంది. దాన్నే బ్రెస్ట్ యాబ్సెస్ అంటాం. ఇది వెరీ సీరియస్ కండిషను. వితిన్ మినిట్స్లో వితిన్ అవర్స్లోనే అది స్ప్రెడ్ అయిపోయి మొత్తం బ్రెస్ట్ అంతా ఎన్లార్జ్మెంట్ అయిపోయి సివియర్ పెయిన్ రావడము, చలి ఉండడము, జ్వరం రావడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీనికి ఎమర్జెన్సీగా ఎంత వీలైతే అంత తొందరగా సర్జరీ చేయాల్సి వస్తుంది. సో అది బ్రెస్ట్ యాబ్సెస్ అంటాం. అది ఓన్లీ పాలిచ్చే తల్లిలో దానిలో చూస్తూ ఉంటాం. బట్ ఈ ఫైబ్రో అడినోసిస్ చూసుకుంటే కనుక, ఫైబ్రో అడినోమా నేను చెప్పినట్టుగా 15 to 30 years ఏజ్ గ్రూప్లో వస్తుంది. ఫైబ్రో అడినోసిస్ చూసుకుంటే కనుక 30 to 45, 50 years ఏజ్ గ్రూప్లో వస్తుంది అన్నమాట. సో ఫైబ్రో అడినోసిస్కి జస్ట్ ట్రీట్మెంట్ అండ్ సపోర్టివ్ బ్రాస్ వేసుకుంటే సరిపోతుంది. బట్ ఫైబ్రో అడినోమాస్కి మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాలి. అది పెద్ద సైజు ఉంటే కనుక, అది సైజు పెరుగుతూ ఉంటే కనుక బ్రెస్ట్ టిష్యూని కూడా పాడు చేస్తుంది కాబట్టి దాన్ని యూజువల్గా సర్జరికల్గా మనం రిమూవ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో దీనికి సంబంధించి సర్జరీ ఎట్లా సక్సెస్ రేట్ ఉందండి? ఇక్కడ ఇంకొకటి విషయం నేను చెప్పడం మీ ద్వారా చెప్పడం ఏంటి అంటే, నేను ఇందాక క్యాన్సర్ అన్నాను కదా, క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక, ఒకవేళ గడ్డ ఏదైతే ఫామ్ అయిందో అది గడ్డ హార్డ్గా అయిపోయి, నొప్పి లేకున్నా సరే హార్డ్గా అయిపోయి చర్మం దగ్గరికి వెళ్ళిపోయి చర్మాన్ని పించబుల్ అంటే చర్మాన్ని ఇలా లాగితే రాకుండా చర్మం కూడా అతుక్కపోయినట్టు అనిపించడము, నిప్పుల్ డిశ్చార్జ్ అనిపించడము, అండ్ యాక్సిల్లాలో కనుక గ్లాండ్స్ ఏమన్నా అంటే గ్రంథులు లాంటివి ఏమన్నా పెరిగితే కనుక దాన్ని అప్పుడు మనం క్యాన్సర్గా పరిగణించాల్సి వస్తుంది. ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ ఫైబ్రో అడినోమాస్కి మనకు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందులో మనం చేసే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మైక్రోవేవ్ అబ్లేషన్. ఇది చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఆడవాళ్ళు అనుకోకుండా ఏమవుతుందంటే 15 to 30 years వాళ్ళు ఏదైనా గడ్డ వచ్చింది అంటే స్కార్ ఫామ్ అవుతుందని ఒక భయంలో ఉంటారు ఆ ఏరియాలో. సో స్కార్ లేకుండా ఏం చేయొచ్చు, ఎందుకంటే మనం కోత పెట్టేసి తీసేయచ్చు, కావాలనుకుంటే చిన్న కోతలోనే తీసేయచ్చు. అయితే ఇప్పుడున్న లేటెస్ట్ సర్జరీలో మనం ఏం చేస్తున్నామంటే ఈ నిప్పుల తర్వాత చుట్టూ ఉండే దాన్ని ఏరియోలా అంటే, ఈ ఏరియోలానే ఇన్సిషన్ ఇస్తాం. ఇన్చేసి ఇక్కడున్న ఏదైతే ఫైబ్రో అడినోమా ఉందో తీసేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఏరియాలో కొంచెం బ్లాకిష్ పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి స్కార్ ఇందులోనే కలిసిపోతుంది, కనపడదు. ఇప్పుడు మనం సపరేట్గా ఇక్కడ ఇచ్చామనుకోండి స్కార్ కనిపిస్తుంది, అదే ఈ లైన్లో ఇచ్చామనుకోండి స్కార్ కనపడదు. దీనికంటే లేటెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే మైక్రోవేవ్ అబ్లేషన్. ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ అంటే ఒక మిషన్ ఉంటుంది, అది లేజర్ టైప్ మిషనే. ఈ లేజర్ మిషన్లో ఏం చేస్తామంటే ఒక చిన్న ప్రోబ్ ఉంటుంది, మనం అల్ట్రాసౌండ్లో చూసుకొని ఆ ప్రోబ్ ద్వారా లోపలికి పెట్టేసేసి దాన్ని అబ్లేషన్ చేస్తాం, కాల్చేస్తాం. ఈ కాల్చడం వల్ల ఏమవుతుందంటే స్లోగా అది అబ్జార్బ్ అయిపోతుంది అన్నట్టు, అబ్జార్బ్ అయిపోయి మాయమైపోతుంది. ఇది కంప్లీట్ ఏమంటారు కోతలేని మెథడు, స్కార్ ఉండదు. ఒక సిట్టింగ్లో అయిపోద్ది సార్ అంటే యూజువల్గా 1-2 సిట్టింగ్స్లో అయిపోతుంది. సో ఇది కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంటు, స్కార్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, అండ్ వితిన్ 1 hour డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది పేషెంట్ని. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ ఎటువంటి పథ్యం కానీ ఏది అవసరం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా డిశ్చార్జ్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ అంటే ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇందులో ఏంటంటే ఫైబ్రో అడినోమాస్ అనేది యంగ్ ఏజ్లోనే వస్తుంది కాబట్టి దీనికి మిల్క్కి లేకుంటే రేపు ఫ్యూచర్లో పెళ్ళికి ఎటువంటి సంబంధం ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైబ్రో అడినోమాలు తీసినా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఇండ్యూస్డ్ కాబట్టి ఆ ఏజ్ పాస్ అయ్యేంత వరకు ఆ ఫైబ్రో అడినోమాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఇక్కడ తీసామనుకోండి, మేబీ ఇక్కడ రావచ్చు, ఎనీ ప్లేస్లోనే రావచ్చు. కాబట్టి ఫైబ్రో అడినోమాస్ ఏం డేంజర్ కాదు కాబట్టి నథింగ్ టు వరీ. జెనెటిక్ వల్ల వస్తుందంటే కొంచెం వరకు జెనెటికల్గా కూడా వస్తుంది, హార్మోన్స్ జెనెటికల్ వల్ల వస్తుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్, అందరికీ ఉపయోగపడే వీడియో. థ్యాంక్ యూ అండి.